అంతే మరి ఫ్యూచర్‌లో ఇంకా సోలో బతికి సో బెటర్ అంట. డార్లింగ్ బేసిక్‌గా హ్యూమన్ స్పీసీస్ ఆర్ సోషల్ బీయింగ్స్. హ్యూమన్ స్పీషీస్ ఆర్ సోషల్ బీయింగ్స్. అంటే మనకు మన పక్కన ఒక ఇద్దరుండాలి. మనం ఏమైనా సాధిస్తే మనం ఒకళ్ళతో పంచుకోవాలనుకుంటాం. ఇప్పుడు మనం మనకు రన్నింగ్ రేస్ ఉంది బ్రో. ఆ రన్నింగ్ రేస్‌లో గెలవడం చాలా కష్టం. కష్టపడి గెలిచాం మనం. ఎలా ఉంటది? మన పక్కకొచ్చి "ఒరేయ్! నువ్వు గెలిచావురా సూపర్" అని నీకు చప్పట్లు కొట్టేవాళ్ళు, నిన్ను ఎత్తేవాళ్ళు లేకపోతే నీకు ఎట్టుంటది బతుకు? ఎందుకు గెలిచానురా అనిపిస్తది. అలాగే లైఫ్‌లో మనం ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటా ఉంటాం. సో, సోషల్ బీయింగ్ ఉంటే బావుంటదనేసి అలాగా ఒక పెళ్లి ఇన్‌స్టిట్యూట్ అనేది వచ్చిందనమాట. బట్ సోలోగా ఉండడం తప్పేం కాదు. సోలోగా ఇప్పుడు మనం అప్పట్లో యుద్ధాలకెళ్ళేవాళ్ళం. సింగిల్‌గానే ఉండేవాళ్ళం అబ్బాయిలం. యుద్ధాలకెళ్ళి చచ్చిపోయేవాళ్ళం మనం. చాలా మంది సోలోలుగా బతికేసేవాళ్ళం మనం అప్పట్లో. ఈ ఈ ఈ ఈ ఈ ఫో ఈ 40, 50 ఇయర్స్‌లోనే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. పెళ్లి మంచిదే. నాకు పెళ్లంటే చాలా ఇష్టం. పెళ్లంటే చాలా రెస్పెక్టు. పెళ్లంటే చాలా రెస్పాన్సిబిలిటీ. వెరీ గుడ్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో పెళ్లి చూడండి మీరే చూడండి. ఆల్ ది బెస్ట్ జాగ్రత్త.